హెచ్ఐవి అనేది ఒక రకమైనటువంటి వైరస్ వల్ల వస్తుంది. ఈ చిన్న చిన్న క్రిములను మనము బ్యాక్టీరియా, వైరస్ అని 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాం. ఈ బ్యాక్టీరియాకు యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఇటు వచ్చి వైరస్కు యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఉంది. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, దానివల్ల కాస్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఈ వైరస్ హెచ్ఐవి అనే వైరస్ హ్యూమన్ ఇమ్యూనో వైరస్. అంటే మన ఇమ్యునాలజీ, మనకు శక్తిని తగ్గించేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జలుబు వస్తుంది అనుకోండి, మనకు మళ్ళీ వారం రోజులకో 3 రోజులకో 4 రోజులకో తగ్గిపోతూ ఉంటుంది. టైఫాయిడ్ వచ్చిందనుకోండి, మనం ట్రీట్మెంట్ తీసుకోకపోయినా కూడా 3rd వీక్లో 4th వీక్లో కొద్దిమంది చనిపోయినా చాలామంది రికవర్ అవుతారు. ఇలా రికవర్ అవ్వడానికి కారణం మందులు తీసుకోకుండా ఎలా రికవర్ అవుతున్నారు అంటే వాళ్ళకు ఒక ఇమ్యూనిటీ ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది తట్టుకునేందుకు. మనకు చిన్నప్పుడు ఇక్కడ వ్యాక్సిన్ ఇస్తారు, ఎందుకంటే దానికి ఇమ్యూనిటీ పెంచుతారు. అది రాకుండా, టీబీ రాకుండా మనకు టీబీ వ్యాక్సిన్ ఇమ్యూనిటీ. సో ఈ ఇమ్యూనిటీని అది తినేస్తుంది, ఇమ్యూనిటీ రాకుండా చేస్తుంది. దాన్ని హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అంటారు. ఈ హ్యూమన్ ఇమ్యూనో వైరస్ హెచ్ఐవి అనేది శృంగారంలో పాల్గొన్నప్పుడు కానీ, వెరీ రేర్గా పేషెంట్ రక్తము డాక్టర్లకైతే సర్జరీలు చేసేప్పుడు ఒక్కొక్కసారి నీడిల్ తగిలి కానీ, లేదా పొరపాటున బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసినప్పుడు మిస్ అయితే కానీ, నౌడేస్ వెరీ స్ట్రిక్ట్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో చాలా టెస్టులు చేసి కానీ వాళ్ళు ఇయ్యరు. సో ఎప్పుడైనా రేర్గా యాక్సిడెంటల్గా జరగచ్చు. ఈ హెచ్ఐవి వ్యాధి రాగానే ఎయిడ్స్ రాదు. హెచ్ఐవి వ్యాధి ఒక 10-15 ఏళ్ళు ఉన్న తర్వాత ఎయిడ్స్ అనే వ్యాధి వస్తుంది. ఎయిడ్స్లో ఏమిటంటే మనిషి సన్నబడిపోతుంటాడు, జ్వరం వస్తూ ఉంటుంది, దగ్గు ఇవన్నీ వస్తుంటాయి. హెచ్ఐవి రాగానే వ్యాధి ఏమీ ఉండదు. హెచ్ఐవి వచ్చినట్టు ఏమీ తెలియదు, ఎక్కడ రాసి ఉండదు. అతను సహజంగానే నార్మల్గానే ఉంటాడు, లేదా అమ్మాయి కూడా నార్మల్గానే సహజంగానే ఉంటుంది. వాళ్ళు సంసారం చేసిన తర్వాత కొద్ది నాళ్ళకి ఏదైనా బ్లడ్ టెస్ట్ అవసరం ఉండి చేసినప్పుడు మాత్రమే అది హెచ్ఐవి ఉందా లేదా అనేది బయటకు వస్తుంది. కనుక హెచ్ఐవి రాకుండా ఉండాలంటే న్యాయంగా, ధర్మంగా ఉండండి. వైఫ్తో తప్పితే వేరే పార్ట్నర్స్ని మెయింటైన్ చేయకండి. ఒకవేళ చేయాల్సి వస్తే కండోమ్ వాడుకోండి. అమ్మాయిలు కూడా కండోమ్ ఉంటుంది, అబ్బాయిలకు కూడా కండోమ్ ఉంటుంది. ఫిమేల్ కండోమ్స్ ఆర్ అవైలబుల్. సో కండోమ్ పెట్టుకొని చేయండి. కండోమ్ పెట్టుకున్నప్పుడు 100% సెక్యూరిటీ కాదు, 100% సేఫ్ కాదు. అంగం గట్టిగా ఉన్నంతసేపే కండోమ్ దీని మీద పట్టుకొని ఉంటుంది. ఒకసారి లూజ్ కాగానే ఈ కండోమ్కి ఒక రింగ్ లాంటిది ఉంటుంది, అది లూజ్ అయ్యి కిందికి వచ్చేస్తుంది. అటువంటప్పుడు అబ్బాయి సీక్రెషన్స్ అమ్మాయికి, అమ్మాయి సీక్రెషన్స్ అబ్బాయికి ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక మీరు కండోమ్ పెట్టుకున్నాను కనుక ఐఎమ్ వెరీ సేఫ్ అని అనుకోవడం పొరపాటు. రెండోది, మీరు అడగచ్చు, ఒక్కోసారి సోషల్గా మనం హక్ చేసుకుంటాం లేదా కిస్ పెట్టుకుంటాం, దానివల్ల వస్తుంది. కిస్ వల్ల హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనేది ఆల్మోస్ట్ నాట్ రికార్డెడ్. హక్ చేసుకోవడం వల్ల కూడా రాదు. హక్ చేసుకున్నా, కిస్ చేసుకున్నా రాదు. కానీ రక్తం కలిసినప్పుడు, శరీరం సంబంధం కలిసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మగవాళ్ళు సెక్స్ చేసినప్పుడు ఈ హెచ్ఐవి వ్యాధి చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మేల్ టు మేల్ సెక్స్ చేసేటప్పుడు యూజువల్గా ఏనస్ అంటే దొడ్డిపోయే ప్లేస్లో, పార్టీకి వెళ్ళే ప్లేస్లో వీళ్ళు మగవాళ్ళ అంగాన్ని పెడుతుంటారు. సో వాళ్ళకు హెచ్ఐవి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సహజంగా, న్యాయంగా, ధర్మంగా ఉన్న వాళ్ళకు హెచ్ఐవి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. హెచ్ఐవి రాగానే హడావిడిపడి సూసైడ్లు వగైరా చేసుకోకండి. హెచ్ఐవికి మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయి. హెచ్ఐవికి అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. హెచ్ఐవి వచ్చిన అబ్బాయిలకు ఒక అసోసియేషన్ ఉంది, అమ్మాయిలకు ఉంది. పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా ఈ హెచ్ఐవి ఆల్రెడీ వచ్చిన అమ్మాయిలనే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీళ్ళకు మీటింగ్స్ ఉంటాయి. తర్వాత వీళ్ళకు ఫ్రీక్వెంట్గా సోషల్ వర్కర్స్ వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. కనుక హెచ్ఐవి రాగానే ఏదో ప్రపంచం మునిగిపోయినంత హడావిడి పడక్కర్లేదు. రోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తీసుకుంటే, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని మందులు వాడుకుంటే హెచ్ఐవి కంట్రోల్లో ఉండే అవకాశం చాలా ఉంటుంది. అయితే హెచ్ఐవి ఒకసారి వస్తే ఇంతవరకు పూర్తిగా వెళ్ళిపోయే మందులు అంటూ లేవు. కనుక హెచ్ఐవి ఉన్నప్పుడు దాచిపెట్టకండి. హెచ్ఐవిని దాచిపెట్టి పెళ్లి చేసుకుంటే పాపం అమ్మాయి కూడా హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఏదున్నా ఓపెన్గా చెప్పండి. హెచ్ఐవి వస్తే వచ్చింది, హెచ్ఐవి ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోండి న్యాయంగా, హ్యాపీగా. నాకు తెలిసి ఒక పర్టికులర్ కమ్యూనిటీలో అమ్మాయి తను పెళ్లి చేసుకున్నారు. అతను సోషల్గా మంచి పొజిషన్లో ఉన్న అతనే. తీరా పెళ్లి తర్వాత ది కేమ్ టు నో దట్ వాడికి హెచ్ఐవి తెలిసి ఉండి కూడా ఒక చక్కటి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు. కనుక ఓపెన్గా ఉండడం నేర్చుకోండి.
శరీరంలో మనిషిలో తప్పులు ఉంటాయి. తప్పు చేయని మనిషి అంటూ ఉండడు. కనుక తప్పు చేసినంత మాత్రాన జీవితాంతం దాన్నే కంటిన్యూ చేయక్కర్లేదు. ఇట్స్ అన్ ఆప్షన్. ఎప్పుడైనా పొరపాటు జరగచ్చు. ఆ పొరపాటును మళ్ళీ జీవితాంతం కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని ఎలా సరిదిద్దుకోవాలనేది మంచి అడ్వైస్ తీసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. ఫ్రీలీ అవైలబుల్ ట్రీట్మెంటు గాంధీలో, ఉస్మానియాలో వీడిఐ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. వారు హెచ్ఐవి కోసమని స్పెషల్ అసోసియేషన్స్ అవన్నీ వాటి అడ్రస్లో అవన్నీ వారు చెప్తారు. ఆ డిపార్ట్మెంట్ కన్సల్ట్ చేయండి.